తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైతులకు యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సచివాలయం దగ్గరికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు అక్కడే బైఠాయించారు. యూరియా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైతులకు యూరియా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సచివాలయం దగ్గరికి వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో మాజీ మంత్రి హరీష్ రావుతో అక్కడే బైఠాయించారు. యూరియా సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి, తెలంగాణ రాష్ట్ర సచివాలయం వద్ద బీఆర్ఎస్ నేతలు యూరియా కొరకైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి ఒక విజువల్స్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? రైట్, థ్యాంక్ యూ సాయి. ఇప్పటికే ఈ యొక్క బీఆర్ఎస్ నేతలంతా కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్న యూరియా సమస్యకు సంబంధించి కూడా రైతుల పక్షాన మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నాలను అడ్డుకుంటూ కూడా ఈ యొక్క అక్రమ అరెస్టులు చేయడం కావచ్చు, మా యొక్క గొంతుక వినిపించకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ నుండి అయితే వారు ఈ యొక్క వ్యవసాయ శాఖ కమిషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ వినతి పత్రం ఇచ్చి ఆ తర్వాత అక్కడ బైఠాయించడము, వెంటనే రైతులకు యూరియా ఇవ్వాలి అంటూ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పోలీస్ అధికారులు వారిని వ్యాన్లోకి ఎక్కించడం జరిగింది. ఆ సమయంలోనే వారు రాష్ట్ర సచివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఆ యొక్క వెహికల్స్లో నుండి బయటికి రావడం, ఆ తర్వాత సచివాలయం వద్దనైతే కూర్చొని ధర్నా చేసే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో అక్కడ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క ట్రాఫిక్ కొంతవరకు అంతరాయం కలిగింది. ఈ ప్రస్తుతానికైతే అధికారులు వారిని అదుపులోకి తీసుకొని ఈ యొక్క సమస్యను సద్దుమణిగించేలాగానైతే వారి యొక్క చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఇబ్బంది పడుతున్న వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంతవరకు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే వినతి పత్రం అయితే అందించారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ముందు వేచి చూడాల్సింది పోయి ఇట్లాంటి ధర్నాలు చేయడం వలన ఇంకెక్కువ ఈ యొక్క ప్రజలకు ఇబ్బంది కలుగుతుందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నా. ఎన్నో రోజుల నుండి కూడా ఇప్పటికే వర్షాల దాటికి పంటలు మునిగిపోయి రైతులు ఎంతగానో నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఇటు యూరియా కూడా ఇవ్వకపోవడం, కనీసం యూరియా గురించి అడిగిన ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ పైన చేయి చేసుకుంటున్నారు పోలీస్ అధికారులు. పూర్తి స్థాయిలో క్యూ లైన్లలో నిలబడి వాళ్ళు రేయనగా పగలనగా కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడిగినప్పుడు ఏవేవో సాకులు చెప్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఇటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం, ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ యూరియా సమస్య అనేది తొందరలోనే సమసిపోవాలి, రైతులకు వెంటనే యూరియా ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ రైట్ లిఖిత, ప్రస్తుతానికైతే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా అరెస్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు పోలీసులు అక్కడ పరిస్థితిని కూడా చూసినట్టయితే అదుపు తప్పే పరిస్థితి కూడా కనబడతా ఉంది. గేటు వద్ద కొంచెం తోపులాటగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం పోలీసులు వారిని ఎక్కడికి తరలిస్తే అవకాశం ఉంది? ఇంతకుముందు ఏదైతే ఈ యొక్క వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వినతి పత్రం ఏదైతే ఇవ్వడానికి వెళ్ళారో ఆ సమయంలో మాత్రం వారిని బీఆర్ఎస్ భవన్కి తీసుకువెళ్తారు అంటూ కూడా సమాచారం అందింది. అయితే వీళ్ళు మధ్యలో దిగిపోయి ధర్నాకు పాల్పడడంతో ఇప్పుడు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారు అనే విషయం పైన కొంతవరకు క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. వాళ్ళని జూబ్లీ హిల్స్ పిఎస్కి తీసుకెళ్తారా, లేకపోతే బంజారా హిల్స్ పిఎస్కి తీసుకెళ్తారా, అది కాకపోతే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి తీసుకెళ్తారా అన్న విషయం పైన కొంతవరకు సందిగ్ధత అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ బీఆర్ఎస్ నేతలు కనిపిస్తే మాత్రం వెంటనే వారందరినీ కూడా అధికారులు అదుపులోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పరిస్థితి ఇట్లాగే కొనసాగితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు ట్రాఫిక్ కావచ్చు, అటు లాండ్ ఆర్డర్ కావచ్చు, చాలా ఎక్కువగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. దయచేసి వీటిని దృష్టిలో కూడా ఉంచుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలకు కూడా పోలీస్ అధికారులు సర్ది చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వం ఏదైతే తీసుకోవాల్సిన నిర్ణయం ఉందో ఇప్పటికే మీరు వినతి పత్రాలను అయితే అందజేశారు. ఆ తర్వాత వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే తీసుకుంటారు. మీరు ముందుగానైతే ఈ యొక్క ధర్నాను విరమించండి అంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్నప్పటికీ వారు వినకపోవడం, అంతేకాకుండా ఈ యొక్క వెహికల్స్ లో తీసుకెళ్తున్నప్పుడు ఆ వెహికల్స్ లో నుండి బయటికి రావడం, మళ్ళీ ఒకసారి ధర్నాకు పాల్పడడం, ఇట్లాంటి చర్యలు చేయవద్దు అంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ లిఖిత.